హాయ్ ఎవ్రీవన్, జై జనసేన గోపాలకృష్ణ లాగ్స్కి స్వాగతం. డిప్యూటీ సీఎం అయిన 100 రోజుల్లోనే శ్రీ పవన్ కళ్యాణ్ గారు వరల్డ్ రికార్డ్ సాధించారు. ప్రపంచ రికార్డు సాధించిన ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ దీనికి సంబంధించిన సర్టిఫికెట్ను మెడల్ను డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి నివాసంలో హైదరాబాద్లో వరల్డ్ రికార్డ్ యూనియన్స్ అఫీషియల్ మేనేజర్ శ్రీ క్రిస్టఫర్ టేలర్ అందించారు. గత నెల ఆగస్టు 23న పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13,326 పంచాయతీల్లోని గ్రామ సభలను ఒక్కరోజులోనే నిర్వహించడం మనందరికీ తెలిసిన విషయమే. పవన్ కళ్యాణ్ గారు నిర్వహిస్తున్న పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలకు బాధ్యతలు తీసుకున్న 100 రోజుల్లోపే ప్రపంచ స్థాయి గుర్తింపు లభించిందంటే మనందరం గర్వించదగ్గ విషయం. గతంలోనూ గ్రామ సభలు జరిగేవి, కానీ నామకే వాస్తే ఏదో మొక్కుబడిగా సమావేశాలు నిర్వహించేవారు, లోకల్ లీడర్లే నిర్ణయాలు తీసుకునేవాళ్ళు. కానీ పవన్ కళ్యాణ్ గారి బాధ్యతలు చేపట్టిన తర్వాత అధికారులతో సమీక్ష చేస్తున్నారు, కొత్త కొత్త ఆలోచనలు తీసుకొస్తున్నారు. దానిలో భాగంగానే ఆగస్టు 23న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13,325 పంచాయతీల్లో గ్రామ సభలను ఒకే రోజులో నిర్వహించి వారికి కావలసిన పనులను వారే నిర్ణయించుకునేలాగా ఏకగ్రీవ తీర్మానాలు చేయాలని ఆలోచన చేసి సక్సెస్ అయ్యారు. గతంలో ఇది జరగలేదు కాబట్టే వరల్డ్ రికార్డు వారు దీన్ని ప్రశంసించడం జరిగింది. ఇదొక అరుదైన సంఘటన. పవన్ కళ్యాణ్ గారి సంస్కరణ ఫలితంగా ఈరోజు వరల్డ్ రికార్డ్ సంస్థ ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్కి. ఈ కార్యక్రమంలో తూతూ మంత్రంగా ముక్కుబడి సమావేశంగా కాకుండా ఆయా ప్రాంతాల్లోని స్థానిక నాయకులు, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు ముఖ్యంగా ప్రజలను ఇన్వాల్వ్ చేసి వారికి కావాల్సిన పనులు వారే తీర్మానం చేసుకునేలాగా సభలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క రోజులోనే అది వరల్డ్ రికార్డ్ అయింది. పవన్ కళ్యాణ్ గారు ఒక సంస్కరణ తీసుకొచ్చారని చెప్పచ్చు. గతంలో కూడా ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో పాలక పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు వాళ్ళకు కావాల్సిన పనులే వాళ్ళు తీర్మానాలు చేసుకోవటం, ఇక్కడ ప్రజల ఇన్వాల్వ్మెంట్ చేయించేవాడు కాదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రజల్ని ఇన్వాల్వ్ చేయించి వారికి కావాల్సిన పనులు వారే తీర్మానం చేసేలాగా రాష్ట్ర వ్యాప్తంగా సభలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చిన ఒక సంస్కరణ ఇది అని చెప్పచ్చు. సర్పంచులకు పూర్తి స్వేచ్ఛ అధికారాలు కల్పిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. గతంలో కూడా ఇవన్నీ ఉండేవి, కానీ అమలు చేసేవారు కాదు. గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యాన్ని ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో చూస్తున్నాం. ఫ్రెండ్స్, ఇది ఈరోజు టాపిక్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, నచ్చని వాళ్ళు డిస్లైక్ చేయండి. లైక్ మాత్రం చేయండి, షేర్ చేయండి. ఈ కంటెంట్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్గా తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వారు, కొత్త వారు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీరిచ్చే లైక్స్, కామెంట్స్ నాకు మోటివేషన్గా ఉంటుంది. అదే మీరు నాకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్గా నేను భావిస్తాను. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్.